ఉదయకాల ప్రార్థన. దయా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గత రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించారు, కాచి కాపాడారు. మంచి నిద్ర మాకు దయచేశారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ అనుగ్రహించినందుకు అయా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి అనేకులు చూడలేనటువంటి ఈ రోజులోకి మాకు ప్రవేశమును దయచేసినందుకు, సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 18వ వచనము, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును అని ఆయా వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, మేము ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాము తండ్రి. ఏ విధంగా అయితే మాట్లాడతామో, ఏ విధంగా అయితే ఇతరులకు సహాయపడతామో, ఏ విధమైన క్రియను మేము జరిగిస్తామో దాని ఫలమును మేము ఖచ్చితంగా తిని తీరుతాము. గనుకనైనా ఈ రోజున మా ప్రవర్తన అంతటిలో మేము జాగరూకులమై మంచి కార్యాలు చేయడానికి, ఇతరులకు హాని చేసేవి, మీ నామానికి అవమానకరమైనవి, ఇంకొకరిని నొప్పించేవి, మోసకరమైనవి ఏవి కూడా ఈరోజు మేము కలిగి లేకుండా మంచి పనులే చేస్తూ, మంచినే జరిగిస్తూ దాని ఫలము మేము పొందుకొనిలాగున మమ్మల్ని దీవించండి ప్రభువా. అయా, ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజంతనూ బిడ్డలకు మీరు తోడై ఉండి వారు అనుకుంటున్న ప్రతి కార్యంలో మీ చిత్తాన్ని జరిగించమని, మీ చిత్తంలో వారు అనుకున్న ప్రతిదిని కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. మా మాటల చేత, మా క్రియల చేత మీ నామాన్ని ఘనపరిచే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉంటూ సాక్ష్యాన్ని కోల్పోకుండా భయముతో, భక్తితో గడపడానికి కృప చూపించండి నాయన తండ్రి. ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క మార్గాల్లో కూడా తండ్రి మీ రక్షణ దయచేయండి తండ్రి. వెళుతున్న వస్తున్న ప్రతి మార్గము తండ్రి ముందుగానే ఎరిగి ఉన్నవాడవు తండ్రి. మాకు మీరు క్షేమాన్ని దయచేయండి. ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదంలో, అపాయంలో చిక్కుబడిపోకుండా సురక్షితముగా, క్షేమకరముగా వారి గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా బిడ్డలు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులన్నిటిలోనూ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయా, వారి పనుల్లో నూరంతలుగా ఫలించులాగున కృప చూపించండి నాయన తండ్రి. వారి ఆగిపోయిన పనులే తండ్రి మరలా పునరుద్ధరించబడడానికి కృప చూపించండి. ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు, వ్యాపారాలు, శుభకార్యాలు చేసుకుంటూ జరిగించుకుంటున్నారో నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఏమైతే అవసరమైతే ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ఎటువంటి అప్పులు లేకుండా ఆర్థికంగా బలపరచండి అయినా. ఆత్మీయతలో తండ్రి మీ వాక్యంలో ఇంకా ఎదుగుటకు కృప చూపించండి ప్రభువా. ఆయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవనస్తులు, చిన్న బిడ్డలు వారందరికీ మీ కాపుదల, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్, ఆపరేషన్స్, డెలివరీస్లో తండ్రి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్న బిడ్డలు కూడా ఉంటుండగానైనా వారందరికీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున మాలో ఉన్న ప్రతి బిడ్డకు నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి. జీవితంలో ఎటువంటి గలిబిలి లేకుండా, ఎటువంటి ఆయాసకరమైన పరిస్థితులు ఎదురుకాకుండా, ఎటువంటి నిందలు, అవమానాలు ఎదురవ్వకుండా తండ్రి మీరే సహాయం అనుగ్రహించమని, ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఈ రోజున మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలిభాగసులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.